అసాధ్యమైనది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. అసాధ్యమైనది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. నరచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. గాలి తుఫాను సముద్రము నరచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. పాడదాం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. బ్రతుకును చిగురింపచేసిన దేవా, గొప్ప దేవా. మారాచలమును మధురము చేసిన దేవా, గొప్ప దేవా. మోడైన బ్రతుకును చిగురింపచేసిన దేవా, గొప్ప దేవా. అందరూ చేతులెత్తి. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. తండ్రి, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము.
బిగ్గరగా స్వరమెత్తి తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా మరొకసారి స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. ఆమేన్, ఆమేన్. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. ఆమేన్, హల్లెలూయా. నా ప్రాణమా యెహోవా నీవు సన్నుతించి కొనియాడు అనే పాట పాడదామండి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు, నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు, నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు, నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు, నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా, నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా, నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు, నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. దేవుడు యేసు మరిచిపోతున్నాడు.
మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు. మేలులెందు నా కొరకు దాచి ఉంచినాడమ్మా. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు. మేలులెందు నా కొరకు దాచి ఉంచినాడమ్మా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా. ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా. ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీవు ఈ క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నీవు ఈ క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమాయోవానే సన్ను తీర్చుకొనియాడు. నా నాదుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు గలవు. నా ప్రాణమాయోవానే నీవు సన్ను తీర్చుకొనియాడు. నా నాదుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు గలవు. యేసయ్యా నా యేసయ్యా, అందరూ కలిసి యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నిన్ను వీక్షణమైన నేను బ్రతకలేను స్వామి. నిన్ను వీక్షణమైన నేను బ్రతకలేను స్వామి. నా ప్రాణమాయోవానే సన్ను తీర్చుకొనియాడు. నా నాదుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమాయోవానే నీవు సన్ను తీర్చుకొనియాడు. నా నాదుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. ఆమేన్. హల్లెలూయా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. 10,000 నీవు అతి సుందరుడవు. నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే. 10,000లో 10,000 నీవు అతి సుందరుడవు. నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. యేసయ్యా నిన్ను చూడాలని చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను.
సంగమంతా మీ చేతులెత్తి నా ప్రియుడా సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు నీ వంటి వారెవరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు యేసయ్యా నా యేసయ్యా స్వరమెత్తి బిగ్గరగా ప్రతి వారు కూడా ప్రతి నోరు హృదయపూర్వకంగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థన పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా సెలబ్రేట్ అనేటటువంటి అంశాన్ని గురించి, స్తుతించుట అనే అంశాన్ని గురించి, ఉత్సహించుట, స్తుతించుట, ఆర్భటించుట, వేడుక చేయుట, పండుగ చేయుట అనేటటువంటి ఈ యొక్క అర్థాలన్నీ కూడా ఉన్నటువంటి యొక్క మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. ఓ తండ్రి తన కుమారుడు తప్పిపోయి దొరికినప్పుడు అతను పండుగ చేశాడు, వేడుక చేశాడు, ఎంతో ఉత్సహించాడు, స్తుతించాడు, ఆర్భాటం చేశాడు. దాన్ని కూర్చున్నటువంటి వివరాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కృపను మనము స్తుతించటం, కృపను ప్రస్తుతించటం అనేది మనం చేశాం. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు రెండవ విషయం ఏంటంటే ద ఎల్డర్ బ్రదర్స్ హార్ట్, పెద్దన్న హృదయము. ఈ అన్న పెద్దన్న అనగా తప్పిపోయిన కుమారుడికి అన్న. ఇతనికి ఉన్నటువంటి హృదయం ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
లూకాసు వార్త 15:28-31 వరకు. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొలకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. 29 అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడను మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేషాలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించిదివని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావనియు నీవే. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ పెద్దన్న హృదయం ఎలాంటిది అనే మాట దగ్గరికి వస్తే అతని హృదయంలో మొదటిగా కోపం ఉంది. ఎవరి మీద? తన సొంత సహోదరుడి మీద. ఇన్ని రోజులు నా యొక్క సహోదరుడు, మా తమ్ముడు కనపడకుండా పోయాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు ఏమో, మొత్తం మీద వచ్చాడు, సంతోషం అని అనుకోవట్లేదు. అందరూ కూడా అతనితో అని ఉండొచ్చు, వాడు వెళ్ళిపోయాడు, ఇంకా నువ్వే రాజు, పెద్దోడువైన నువ్వే, చిన్నోడువైన నువ్వే, అన్ని నువ్వే ఇంట్లో అని అతని స్నేహితులు అతనితో చెప్పుండొచ్చు. అయితే అందుకనే ఇతడు ఫాల్స్ ప్రిస్టేజ్ బిల్డప్ చేసుకుని ఉన్నాడు. ఈ హృదయంలో ఏముందంటే కోపం ఉంది. 2 ద్వేషం ఉంది. ఈ హృదయంలో ఏముందంటే నేను ఆజ్ఞను మీరలేదు అనే స్వనీతి ఉంది. ఇక తనలో ఉన్నది, నాకు నా తండ్రి ఏమీ ఇవ్వలేదు, అన్నీ కలిగి ఏమీ ఇవ్వలేదు అనే భావంతో ఉన్నాడు. ఈ చిన్న కుమారుడు రాగానే, తప్పిపోయిన కుమారుడు రాగానే, మేక పిల్లనైనా ఇవ్వనటువంటి నీవు క్రొవ్విన పశువును వధించావు కదా అంటే తండ్రి అంటున్నాడు, నువ్వు ఎప్పుడున్నా నాతో కూడా ఉన్నావు గనుక నావన్నీ నీవే కదా కుమారుడా అంటే అర్థం కావట్లేదు అతనికి. చూడండి, ఫాదర్స్ హార్ట్, బ్రదర్స్ హార్ట్ టోటలీ డిఫరెంట్. తండ్రి హృదయం క్షమించే హృదయం, తండ్రి హృదయం ఉన్న పాటను చేర్చుకునే హృదయం, తండ్రి హృదయం పండుగ చేసే హృదయం, తండ్రి హృదయం అర్థం చేసుకునే హృదయం, అన్న హృదయం ద్వేషించే హృదయం, అన్న హృదయం అర్థం చేసుకొని హృదయం, అన్న హృదయం వాడు ఏమైపోయినా నాకు పర్వాలేదు, నేను బాగుంటే చాలు అనుకునే ధోరణి, ప్రేమ లేని హృదయం, స్వార్థంతో కూడిన హృదయం. ఇలాంటి హృదయం కలిగినటువంటి వారిగా మనం ఉండకూడదు. చాలా సార్లు మన కళ్ళ ముందు కొంతమంది ఉన్నతమైన స్థాయికి వెళతా ఉంటే చూసి వారవలేనటువంటి వాళ్ళు, ఈర్ష్య పరులు ఉండేటటువంటి అవకాశం ఎంతో ఉంది. గనుక ఈ సందర్భంలో ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా నేర్చుకోవలసిన, తెలుసుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, ప్రియమైన వారలారా, ఈ పెద్దన్న హృదయం కలిగిన వాళ్ళు సెలబ్రేట్ చేయలేరు. దే కెనాట్ సెలబ్రేట్, దే కెనాట్ ప్రైజ్ గాడ్. నా తమ్ముడు తప్పిపోయాడు, వచ్చాడు, నేను దేవుని స్తుతించాలి. సో అన్గ్రేట్ఫుల్నెస్, హి వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ప్రైజ్ గాడ్, హి డజంట్ హ్యావ్ ఎ గ్రాటిట్యూడ్. అతనికి కృతజ్ఞత లేని హృదయం కలిగిన వాడిగా ఉన్నాడు. మీరు కూడా ఎవరైనా ఇలాంటి హృదయం మీకు ఏమైనా ఉంటే దాన్ని తీసేసుకోండి. తండ్రి హృదయం, ప్రేమించే హృదయం, క్షమించే హృదయం, ఆదరించే హృదయం, పండుగ చేసే హృదయం, ఆర్భటించే హృదయం, దేవుని స్తుతించే హృదయం, ఇలాంటి హృదయం కలిగినటువంటి వాళ్ళగా మనం బ్రతకాలి. అలా జీవించడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, పెద్దన్న హృదయం లాంటి హృదయం మాకొద్దునైనా. తండ్రివైన దేవా, మీ హృదయము మాకు దయచేసి కృతజ్ఞతతో, ప్రేమతో, ఆనందంతో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడనే సంతోషాన్ని కలిగినటువంటి వారుగా మేము ఉండడానికి సహాయం చేయండి. మేము నిన్ను హత్తుకుని, నిన్ను వెంబడిస్తూ, ఎప్పుడు నిన్ను స్తుతిస్తూ, నాయన ఎప్పుడు నీ నామాన్ని గొప్ప చేస్తూ నీ కొరకు మేము జీవించడానికి సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికి కూడా క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ప్రైజ్ ది లార్డ్. పెద్దన హృదయం మనకొద్దండి. తండ్రి హృదయం కలిగి ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, కృతజ్ఞతతో బ్రతుకుదముగాక. కృప మీకు తోడైనగాక. ప్రైజ్ ది లార్డ్.